అందరికీ నమస్కారం అండి. దేవి శరన్నవరాత్రులు 22 నుంచి బిగిన్ అయినాయి కదా. ఇవాళ మూలా నక్షత్రం అండి, అమ్మవారి జన్మ నక్షత్రము. మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతి అలంకారంలో కనిపిస్తోంది. మహిళా మండలిలో 10 సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే 5వ రోజు రాముల వారి కళ్యాణం, అలాగే మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిని అలంకరించి పిల్లల చేత పూజ చేయించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారండి. దీనికి అందరూ ఆహ్లాదంగా ఆ సరస్వతి మాతని కటాక్షంతో పిల్లలందరూ విద్యావంతులుగా ఉండాలని, అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని, సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారు పిల్లలందరికీ ఆ తల్లి కటాక్షం పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా పెద్ద విశేషత ఉందండి. అమ్మవారి జన్మ నక్షత్రం అని కూడా అని అంటారు. జన్మ నక్షత్రంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా శుభాలు కలుగుతాయండి. శరన్నవరాత్రులు అంటేనే అమ్మవారు మనుషులకి చాలా సన్నిహితంగా దగ్గరగా ఉంది అని అంటారు. ఈ 9 నవరాత్రుల్లోని నియమ నిష్టలతో ఆచరించి అమ్మవారి కటాక్షం త్వరగా కలుగుతుంది అంటారు. ఇది 10 సంవత్సరాల తర్వాత వచ్చే శరన్నవరాత్రులండి. విశేషంగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో కూడా కనిపించింది. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి 11 రోజులు జరుగుతాయండి నవరాత్రులు అనేది. అమ్మవారిని దర్శించుకుందాము. అలాగే పిల్లలందరికీ ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री ललिता त्रिपुर सुंदरी वरदेवता अनुग्रह कृपा कटाक्षबल सिद्धिरस्तु विद्यमानस्य दंपत्योः आचन्द्रदानार्कम् अनेक वैशेषिक सुखानुभवोत्तराभिवृद्धिरस्तु विद्यमानस्य मनोवाञ्छा